భక్తి శ్రద్ధలతో నిండిన పవిత్ర పర్వదినం శ్రీరామనవమి సందర్భంగా భాగ్యనగరం భక్తి పారవశ్యములు మునిగిపోయింది. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా నగరంలో నిర్వహించే శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేకంగా ఆలయాలు, ముఖ్య వీధులు, శోభాయాత్ర మార్గాలు రంగురంగుల అలంకరణలతో కళకళలాడుతున్నాయి. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ మహోత్సవం నగరానికి ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొస్తోంది. ఇక భక్తుల రద్దీ, భారీ వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పాత నగరం, కోటి, అబిడ్స్, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. అవసరమైతే మెట్రో సేవలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించాలని కూడా సూచించారు. అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక మార్గాలు కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభం వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. సుమారు 1970లో ఈ యాత్ర అతి తక్కువ మంది భక్తులతో ప్రారంభమైంది. తొలినాళ్లలో కేవలం కొద్దిపాటి వాహనాలతో స్థానిక యువకులు కలిసి చిన్నపాటి ఊరేగింపుగా నిర్వహించేవారు. కాలక్రమేణా ఇది ఒక భారీ ప్రజా ఉద్యమంగా మారి నేడు దేశంలోని అతిపెద్ద శోభాయాత్రలలో ఒకటిగా నిలిచింది. ఈ యాత్రకు ప్రధాన కేంద్రం ధూల్పేట్ ప్రాంతం. ఇక్కడి కళాకారులు తయారు చేసే భారీ విగ్రహాలు ఈ యాత్రకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నగరంలోని మత సామరస్యానికి, హైందవ ధర్మ ప్రచారానికి ఈ యాత్ర ఒక చిహ్నంగా మారింది. 1990వ దశకం తర్వాత ఈ యాత్ర స్వరూపం పూర్తిగా మారిపోయింది. రాజకీయాలకు అతీతంగా హిందూ సమాజం ఏకతాటిపైకి రావడానికి ఈ వేదిక దోహదపడింది. ముఖ్యంగా గోషామహల్ పరిసర ప్రాంతాలు ఈ ఉత్సవాలకు ప్రధాన వేదికలుగా నిలుస్తాయి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం నైజాం కాలంలో కూడా రామాలయంలో వేడుకలు జరిగేవి. కానీ శోభాయాత్ర రూపంలో బహిరంగంగా భారీ ఎత్తున నిర్వహించడం అనేది గత 5 దశాబ్దాలుగా బలపడుతూ వస్తోంది. నేడు ఈ యాత్రలో డ్రోన్ కెమెరాలు, అత్యాధునిక సౌండ్ సిస్టమ్స్, లైటింగ్ ఎఫెక్ట్స్ వాడుతూ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈసారి నిర్వహించే శోభాయాత్రకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. హైదరాబాద్ నగరంలోని ప్రధాన మార్గాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ప్రతి కీలక ప్రాంతంలో పహారా బలగాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ మళ్లింపులపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ముఖ్యంగా శోభాయాత్ర మార్గాల్లో ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. అత్యవసర వాహనాలకు మాత్రమే ప్రత్యేక అనుమతి ఇవ్వనున్నారు. ప్రజల ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
బులెటిన్ లో బ్రేకింగ్ ని చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించే శోభయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ శోభయాత్ర నేపథ్యంలో నగరంలో 12 గంటల పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సీతారాంబాగ్ ఆలయం మీదుగా సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో శోభయాత్ర సాగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో శోభయాత్ర సాగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలాగున్నాయి? శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఈ రోజు ఉదయం నుండి రాత్రి 9 గంటల వరకు అయితే ట్రాఫిక్ ఆంక్షలు నిబంధించినట్టుగా కూడా పోలీసులు వివరించారు. ఇప్పటికే శ్రీరామనవమి వేడుకల సందర్భంగా తులసమావుల పరిసర ప్రాంతంలో శ్రీరాముని భక్తులతోని కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. దాదాపు కిలోమీటర్ మేర పొడవునా భక్తుల శోభయాత్ర, శ్రీరాముని శోభయాత్ర భక్తులు అంగరంగ వైభవంగా కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఈ రోజు ఉదయం ఏదైతే ఈ శోభయాత్ర జరుగుతున్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ రోజు హైదరాబాద్ నగరం ఈ భద్రతా ఏర్పాట్లను కూడా పరిశీలించారు. దాదాపు అంటే ఈ రోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు విధిస్తున్నట్టుగా కూడా తెలిపారు. దాదాపు ఈ శోభయాత్ర చేసేటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు 3000 మంది పోలీసుల భద్రతను ఏర్పాటు చేసినట్టుగా కూడా పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. అట్లాగే సీసీటీవీ డ్రోన్లతో కూడా ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణ కూడా జరుపుతామన్నట్టుగా సజ్జనార్ తెలిపారు. ఈ రోజు అయితే శోభయాత్ర జరుగుతుందో దాన్ని సుల్తాన్ బజార్ లో ఉన్నటువంటి వ్యాయామశాల వరకు కూడా దాదాపు ఉదయం 10 గంటల నుండి కూడా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాలు కూడా భక్తులతో తిరుగుతున్నటువంటి సందర్భం. ఇప్పటికే దాదాపు 2 గంటల పైగా ఈ శోభయాత్ర కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన శోభయాత్ర ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మంగళవారం పరిసర ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం శోభయాత్ర ఉన్నది. దీని మీద ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకైతే భారీ భద్రతా ఏర్పాట్లు దాదాపు 3000 మంది పోలీసుల భద్రతను ఏర్పాటు చేసి అట్లాగే సీసీటీవీ డ్రోన్లతో కూడా ఎప్పటికప్పుడు పోలీసులు పర్యవేక్షిస్తున్నట్టుగా కూడా నగర సిపి సజ్జనార్ కూడా ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితి. శుక్రవారం అంటే ఇక్కడ జరిగేటువంటి శోభయాత్ర ఏదైతే ఉన్నదో ఈ శోభయాత్రకు సంబంధించినటువంటి వాహనదారులు కూడా ట్రాఫిక్ మళ్లింపులు చర్యలు కూడా పోలీసులు చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 2.5-3 గంటలకు పైగా సాగేటువంటి శోభయాత్ర రాత్రి 9 గంటల వరకే మొత్తం ఎక్కడికక్కడ క్లోజ్ చేసుకునేలాగా పోలీసులు ఏర్పాటు చేశామని చెప్పారు. అంటే రాత్రి 9 గంటల వరకే 9 లేదా 10 గంటల వరకే ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ శోభయాత్ర సాగించుకోవాలని చెప్పేసి పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో శోభయాత్ర ప్రస్తుతం అయితే ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల నడుమ భారీ పోలీసుల భద్రత నడుమ ఇప్పటి వరకు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రాత్రి దాదాపు 8-9 గంటల వరకు కూడా ఈ శోభయాత్ర కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు.